నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం నేను వచ్చాను వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంకి. అసలు ఇక్కడ ప్రజలకి అభివృద్ధి ఎంత మేర చేరువైంది, అలాగే సంక్షేమ పథకాలు ఎంత మేర వీళ్ళందరికీ కూడా అందాయి. ప్రస్తుతం కొన్ని రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళందరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి జరిగిందా? ఏమన్నా సంక్షేమ పథకాలు కాకుండా నిజమైన అభివృద్ధి జరిగిందండి. మా ఊర్లో 6.5 కోట్లతోటి హాస్పిటల్ కడుతున్నారు, 5 కోట్లతోటి మోడల్ స్కూల్ కడుతున్నారు. వాళ్ళ టైంలో వచ్చిన మోడల్ స్కూల్ కూడా శాంక్షన్ అయ్యి కూడా కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఇవాళ బ్రహ్మనాయుడు గారు వచ్చినాక దాన్ని ముందు దగ్గరుండి చాలా బాగా ఇదిగా కట్టేస్తున్నారు. అక్కడ ఇప్పుడు నాడు నేడు అంటున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. నాడు నేడు అంటే గతంలో స్కూళ్ళకి ఇప్పటికేమన్నా చేంజ్ కనబడిందా మీకు? చాలా చేంజ్ అండి. నాడు నేడు స్కూల్స్ అయితే కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఇవాళ అభివృద్ధి జరిగింది. ఇంగ్లీష్ మీడియం చేయటం చాలా గొప్పతనం. ఇది ముందు రోజుల్లో భావితరాలకు చాలా బెనిఫిట్ అయింది. ఇది ఇప్పుడు కనపడదు. ఈ ఫలం ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ లబ్ధి పొంది మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయే పథకం అది. ఇప్పుడు కూటమి మేనిఫెస్టో చూశారు కదా, ఫ్రీ బస్ అంటున్నారు, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామంటున్నారు. ఇలా రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మీకు అన్ని కూడా సంక్షేమ పథకాలు చేరవేయటం నా బాధ్యత అంటున్నారు. ప్రతి మహిళకు కూడా డబ్బులు ఇస్తామంటున్నారు. ఏమంటారు మీరు దీని మీద? ఏమండి, ఆయన 1500 నెలకి 18,000 వస్తుంది, ఈయన 30,000 ఇస్తామంటున్నాడు. అది మొత్తం కలిపి కూడా 5 సంవత్సరాల మీద 75,000 ఇదివరకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన టైంలో అసలు ఏ రూపాయి, ఆయన టైంలో రుణమాఫీని కూడా ఇవాళ మహిళలకి చేస్తున్నారు. అదిగాక 1,50,000 సంక్షేమ పథకాలు 1,50,000 చేశాడు. ఆయన అమ్మఒడి ఆయాలు ఇయకూడదా? ఆయాలు ఇయ్యలేని పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు ఈయన ఇచ్చినాక దాన్నే నేను మెరుగైన పద్ధతులు అందిస్తానంటున్నాడు. ఆయన అబద్దాల ప్రచారం. రుణమాఫీ చూసాం, ఆయన్ని 2 కిస్తీలు ఇచ్చాడు, 3 కిస్తీలు ఇచ్చాడు, 2 కిస్తీలు ఎగ్గొట్టాడు. ఇవన్నీ ఇప్పుడు ఆయన అది లేకుండా ఇవాళ ప్రతిదీ 13,500ని 16,000 చేసి క్షుణ్ణంగా ఇస్తున్నాడు. అభివృద్ధి అనేది ఇలా సంక్షేమ పథకాలతో పాటు రోడ్లు వేసాడు. మా ఊర్లో అభివృద్ధి కూడా ఒక 1,000 కోట్లలో జరిగింది. చంద్రమండలం తీసుకొచ్చాడు పెట్టాడు అభివృద్ధి అంటే. అభివృద్ధి కావాల్సిన మన ప్రజలకు కావాల్సినవి చేశారు. ఇక్కడ కూడా చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా జరగబోతుంది. సంక్షేమ పథకాలు కూడా మెరుగైన పాత దాన్ని కూడా మించి ఇవాళ ఇవ్వబోతున్నాడు. ఈ ప్రజలు కూడా అందరూ దాన్ని ఆమోదించారు. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీ తోటి ప్రభుత్వం రాబోతుంది. మీ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? మా నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామంలో ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఇది అభివృద్ధి కదా జరిగింది. ఇప్పుడు అభివృద్ధి జరిగింది. ఇవాళ ఆ రోజు మనం చెప్పులు అడిగిపోయేటట్టు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మినిమం 15 రోజులు పట్టేది. ఇవాళ అప్లై చేసుకుంటే రేపు పొద్దున వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నాడు. ఇది అభివృద్ధి కదా. ఇది అభివృద్ధి జరిగిందా లేదా? గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వేరియేషన్ చేసి చూపించాడు కదా. ఇంకా బాగా చేస్తాం మేము అంటున్నారు కదా, మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా వద్దంటారా? ఇంకెంతకంటే చేసే నాయకుడు ఎవరున్నాడు? ప్రతి ఒక్కరు మరోమారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి గంటాపదంగా ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు స్టార్ క్యాంపెయినర్ గా మారి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. మాకు పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది. మరి మాకు 18,000 అన్నాడు. ఈ సంవత్సరం 18,000 పెంచాడు. అమ్మఒడి 15,000 పెంచాడు. ఇప్పుడు పోయేది 17,000 వస్తున్నాయి. వాలంటీర్లు వచ్చి ఇచ్చారా మీకు, లేకపోతే మీరే వెళ్ళి తీసుకున్నారా? మా ప్రభుత్వం, మా జగన్ ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లే వచ్చే ఇస్తున్నారు. ఆ ప్రభుత్వంలో పడికంపలు కాసుకొని ఆఫీసులు కాడికి పోయి ఎండలు ఎర్ర ఎండలు అల్లాడి చేస్తారు. ఈ 2 నెలల నుంచి కూడా అట్నే చేస్తున్నాడు. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు ఏమేమి అందినాయి? నాకా 18,000 వచ్చినాయి, పింఛన్ వచ్చింది. నాకు అన్ని బాగానే ఇచ్చారు. ఇబ్బంది ఏమన్నా ఉందంటే వాలంటీర్లు వస్తున్నారా? వాలంటీర్లు వస్తున్నారు. ఏ ఇసుమైనా కూడా వాలంటీర్లు చెబుతున్నారు మాకు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? వాలంటీర్లు వస్తేనే బాగుంటుంది. వాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఏంది 3 రోజులు మంచి ఆటకి 4 రోజులు మంచి అల్లాడుతున్నారు. సరే, మరి మేము ఇంకా బాగా చేయిస్తున్నాము, మేనిఫెస్టో బాగుంది మాది అంటున్నారు. సో మరి వీళ్ళకి కూడా ఓటేయచ్చు కదా ఈసారి? ఏమండి, ఒక్కడికే ఇస్తేనే అమ్మఒడి రాష్ట్రం తాకట్టు పెట్టాలంటున్నారు. మరి ఇంట్లో 4గురికి వస్తే ఆయన ఏడ తాకట్టు పెడుతున్నాం. అన్ని వేస్ట్ మాటలు అని చెప్పి ఎవరు నమ్మరు. బానే ఉంది కదా, ఫ్రీ బస్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఛార్జీలు పెట్టుకుని వెళ్తున్నారు, ఫ్రీ బస్ కూడా ఇస్తామంటున్నారు కదా. మాటలు చదువుతున్నా ఆయన చేస్తాడా? చేయలేడుగా. అవన్నీ ఇంటి మాటలు ఆయన చేయలేడు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలా వాలంటీర్ పోయి
ఒక 2-3 రోజుల్లోనే ఇన్కమ్ క్యాస్ట్ అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఇంతకుముందు పెన్షన్ పెట్టుకోవాలంటే జన్మభూమి కమిటీలు సైన్య వాళ్ళ ఒక ఇదితోనే పెన్షన్లు వచ్చాయి. ఈ రోజు అదేం లేకుండా అదేంటంటే మా ఇళ్ళలో ఒక ఇబ్బంది పడ్డా కూడా చూస్తున్నాను నేను. ఈ రోజు అదేం లేకుండా డైరెక్ట్ గా పెన్షన్ కూడా వచ్చేస్తున్నాయి సార్. గత ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వ పాలన సంక్షేమ పథకం బాగా అందినాయి సార్. అగ్రిగోల్డ్ గా చేస్తా సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పాడంటే మేనిఫెస్టోలో 20,000 లోపు ఉన్న బాధితులకు న్యాయం చేస్తాను మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన విధంగా అమలు చేశాడు సార్. అవి మాక్సిమం 950 కోట్లు గత గవర్నమెంట్ ఇస్తానని చెప్పేసి యార్డుల చుట్టూ తిప్పించుకొని ఇదిగో ఇస్తామని చెప్పించుకొని ఏం చేయలేవు. అప్పుడేమన్నారు, కంపెనీ పడిపోగానే అగ్రిగోల్డ్ ఆస్తుల కంటే అప్పుల కంటే ఆస్తులు పెంచండి మేము ఏమి ఇవ్వగలుగుదామని ప్రతిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు చెప్పడం జరిగింది సార్. అయినా కానీ 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమి న్యాయం చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ముందు నేను రాగానే 20,000 బాధితులకి 13 లక్షల మంది ఉన్నారు సార్. 20,000 బాధితులు 13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం న్యాయం చేశారు సార్. ఇప్పుడు ప్రభుత్వం బాగా అనుకూలంగా ఉంది అందరికి. మేము ఇంతకు ముందు 3 సంవత్సరాలు ఉపాధి పథకం చేసినాం. ఉపాధి పథకం చేసి ఊళ్ళో జన్మభూమి కమిటీలను పెట్టారు. ఆ జన్మభూమి కమిటీల వల్ల మాకు రూపాయి రాల 3 సంవత్సరాలు చేతులు గడుపుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు రోజుకు 150 కానీ 200 రూపాయలు కానీ ఉపాధి పథకం పడుతుంది. ఏంది మేము ఆ ప్రభుత్వంలో నేను కాలు ఆపరేషన్ చేయించుకోవాలంటే మీ ఎమ్మెల్యే కాడికి పోయి సీట్ రాసుకొని రమ్మన్నారు. ఎమ్మెల్యే కాడికి పోయి సీట్ రాసుకుంటే ఊళ్ళో జన్మభూమి కమిటీలు సంతకం పెట్టమన్నారు. ఇవన్నీ పడలేక మెగసాట్లు పడలేక సొంత డబ్బులు ₹1,00,000 పెట్టి నేను మోకాలు చెప్పి ఆపరేషన్ చేయించుకున్నా. ఆ ప్రభుత్వంలో మాకు అసలు అనుకూలం చెక్కలా. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలు మాకు బాగుంది. గ్రామంలో లేబర్ కూడా అనుకూలంగా ఎవరు పెట్టినా కానీ ఎవరికి తాయికొంది వాళ్ళకి అన్ని ఉపయోగిస్తున్నారు. మళ్ళీ కరువు పని ఉపాధి పథకం కూడా బ్రహ్మాండంగా ఇంటికి వారం కాగానే డబ్బులు పడుతున్నాయి మాకు. దాని గురించి అసలు ఈ ప్రభుత్వాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు. మరి అబద్దాలండి, అబద్దాలు. మాకు రుణమాఫీ చేయలేకపోయింది పరిస్థితి. ఏం చేసింది చెప్పు? రుణమాఫీ పసుపు కుంకుమ కింద కుంకుమని పసుపు ₹5 ప్యాకెట్లు ఇచ్చిపోయినారు యాడ్లోకి వచ్చి. మంచులు పోయకుండా జనాన్ని జావలేకపోయినారు. అవన్నీ జరిగేది కాదు. మాకు ఇదే బాగా బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ గెలుస్తాడు. రైట్. ఉపాధి అవకాశాలు ఏమైనా దొరుకుతున్నాయా యూత్ కి? ఇబ్బంది ఏం లేదండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఉపాధి హామీ అనేది చాలా మందికి కూడా యువత, ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారంటే యువత చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తన సొంత డైరీలో కూడా యువతకి చాలా ఉద్యోగాలు కల్పించారండి. సో మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? మాకైతే ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అదే ప్రభుత్వం వాళ్ళు జన్మభూమి కమిటీలు వేసి ఉపాధి హామీ పథకం కింద హాస్పిటల్లో ఉపాధి హామీ పనిచేపిస్తే 64 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము వాళ్ళు అక్రమంగా కాజేశారు. వచ్చిన బిల్లు జనానికి కూడా ఏ అకౌంట్ లో కూడా ₹1 కూడా వేసిన దాఖలాలు లేవు. కరోనా టైంలో అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ బారిపోయిన వాళ్ళు వీళ్ళు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు సార్? ఇప్పుడు వచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇప్పుడు అంతలా కరోనానే తట్టుకొని సంక్షేమ పథకాలు ఆపకుండా రాష్ట్రాన్ని కాపాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాపులు, మా కాపులకు కూడా ఆయన బీసీలో చేరుతానని అటున్నీలా ఇటు రానిలా మమ్మల్ని అల్లాడిచ్చిండు. ముద్రగడ పద్మనాభాన్ని జైల్లో పెట్టి నాకు అవసరాలు పెట్టినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి. ఇట్లాంటివన్నీ చేసి ఇప్పుడు ఏదో కూటమైన దొంగ కూటమి ఒకటి తయారై ఆ కూటమిలో కూడా మోసం. వాడు ఫోటో పెట్టరు, ఆయన బీజేపీ ఆయన ఫోటో పెట్టడానికి మాకు వద్దన్నారు. వీళ్ళేమో ప్రజలకు న్యాయం చేయాలి. ఆయనంటే ఈయన గ్యారెంటీ లేదు, ఈయనంటే ఆయన గ్యారెంటీ లేదు. వీళ్ళకి ప్రజలకు భవిష్యత్తు గ్యారెంటీ అని ఇస్తున్నారు. ఏమి గ్యారెంటీ ఇవ్వగలరండి వీళ్ళు? ప్రజలు నమ్మలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ తోటి గెలవబోతున్నారు. కూటమి ఎంతో వర్క్ చేసి మేనిఫెస్టో రెడీ చేసామంటున్నారు కదా. మరి ఆ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో బాగుందా, టీడీపీ మేనిఫెస్టో బాగుందా? వైసీపీ మేనిఫెస్టో బాగుంది. ఎందుకు వైసీపీ మేనిఫెస్టో బాగుంది? అందరికీ అమ్మఒడి గానీ, మరి రైతు భరోసా గానీ, అందరికీ పింఛన్లు గానీ అన్ని బాగా ఇస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా. ఒట్టి మాటలేనండి అన్ని మాటలు, ఒట్టి మాటలే అన్ని. సూపర్ శిక్ష ఎలా చెప్తారండి ఒట్టి మాటలు? వాళ్ళు ఏది అంతకుముందు కూడా పెట్టిన తర్వాత ఇట్నే మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఏం వాళ్ళు చేయలేదు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పథకాలు బాగా అందినాయి అందరికి. పిల్లలు కూడా బాగా స్కూల్లో కూడా బాగా చదువుతున్నారు. వాళ్ళ స్కూల్ డ్రెస్ గానీ, బూట్లు గానీ అన్ని బాగా ఇస్తారు. ఫుడ్ కూడా బాగుంది వాళ్ళకి. ఎవరు వస్తే బాగుంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. 175కి 170 సీట్లు గ్యారెంటీ వస్తాయి. అది మీ ఈపూరు మండలం బాగుపడిందా అంటే ఏం చెప్తారండి? బాగుపడదండి. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ ని. నాకు ఒక రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నేను ఇలా పోటీ చేసి ఇలా ఎస్సీగా నిలబడి గెలిచానండి. ఆయన పుణ్యం వల్లే ఇలా నేను ఇలా తక్కువ స్థాయిలో ఉన్న కూడా ఇలా వచ్చి నేను గెలిచి సర్పంచ్ గా నిలబడ్డాను.
ఎవరు నమ్మరు. ఓసారి చూశారు కానీ 2014లో వాళ్ళు చెప్పినారు, ఒక సంవత్సరం వేశారు, 4 సంవత్సరాలు ఎగనొక్కారు. అందుకని ఇప్పుడు ఉన్న మేనిఫెస్టోకి అప్పుడు ఉన్న మేనిఫెస్టోకి నమ్మందుకు వాళ్ళేమో అప్పుడు చెప్పింది చేయలేదు. అందుకని ఇప్పుడు నమ్మట్లేక చెప్పినా నమ్మట్లా, ఎంత పెంచినా నమ్మరు ఇప్పుడు.